హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ చేసినప్పుడు అందులో మనకి వచ్చే లాభాలకు గాను మనం ఎంత ఇన్‌కమ్ టాక్స్ కట్టాలి అనే టాపిక్‌ని ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, మనకి స్టాక్ మార్కెట్‌లో వచ్చే లాభాలను కొన్ని కేటగిరీలుగా డివైడ్ చేశారు. అవేంటంటే ఇంట్రాడే సెపరేట్, ఎఫ్&ఓకి అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌కి వచ్చిన ప్రాఫిట్స్ సెపరేట్, అలాగే మీరు హోల్డింగ్స్ తీసుకున్నందుకు గాను వచ్చిన ప్రాఫిట్స్ వీటన్నిటిని సెపరేట్ కేటగిరీస్ చేసి వాటికి సెపరేట్‌గా చార్జెస్ అనేవి అప్లై చేస్తారు. సో, వీటన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆ కేటగరీస్‌లో ఎంత ఇన్‌కమ్ టాక్స్ మనం పే చేయాల్సి ఉంటుంది అనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే స్టాక్ మార్కెట్‌లో అనేది మనకి కంటిన్యూయస్‌గా ప్రతిసారి లాభాలు మాత్రమే రావు, నష్టాలు కూడా వస్తాయి. సో, ఈ లాసెస్‌ని మనం మనకి వచ్చిన ప్రాఫిట్స్ నుంచి ఎలా కట్ ఆఫ్ చేసుకోవచ్చు అనేది కూడా చూద్దాం. సో, స్టాక్ మార్కెట్‌లో మనకి వచ్చే లాభాలకు గాను మనం కట్టాల్సిన ఇన్‌కమ్ టాక్స్ ఎన్ని రకాలు అండ్ అవి ఎంత పర్సెంటేజ్ కట్టాలి, వీటన్నిటి గురించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. టాపిక్‌లోకి వస్తే స్టాక్ మార్కెట్‌లో మనకి లాభాలు 2 రకాలుగా వస్తాయి. ఒకటి ఇన్వెస్టింగ్ అండ్ ఇంకొకటి ట్రేడింగ్. సో, ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ అంటే ఏంటి అంటే, ఇన్వెస్టింగ్‌లో మనము షేర్స్‌ని హోల్డ్ చేసుకుంటాము. అంటే ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన ఈక్విటీ షేర్స్‌ని మనం కొన్ని రోజుల వరకు వాటిని హోల్డ్ చేసుకుంటే దాని ద్వారా మనకి ప్రాఫిట్స్ ఆర్ లాస్ అనేది వస్తుంది. సో, దీన్ని ఇన్వెస్టింగ్ అంటాం. ట్రేడింగ్ అంటే ఏంటి అంటే, మీరు ఇంట్రాడే గాని లేకపోతే ఎఫ్&ఓ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో బై ఆర్ సెల్ చేయడం లాంటివి చేస్తే దాన్ని ట్రేడింగ్ అంటారు. ఇందులో మనకి షేర్స్ అనేవి మన డీమ్యాట్ అకౌంట్‌కి డెలివరీ అవ్వవు. మనం ఏ బ్రోకింగ్ కంపెనీలో అయితే ట్రేడింగ్ చేస్తున్నామో ఆ బ్రోకింగ్ కంపెనీ మనల్ని కొంత మార్జిన్ ప్రొవైడ్ చేయాల్సిందిగా అడుగుతుంది. సో, ఆ మార్జిన్ ప్రొవైడ్ చేసి ఈక్విటీ ఆర్ ఎఫ్&ఓ ఆర్ కమోడిటీ ఆర్ కరెన్సీ వీట్లలో మనం ట్రేడింగ్ చేస్తాం. సో, మీరు ఒక కంపెనీ యొక్క షేర్స్‌ని గాని హోల్డ్ చేసుకుంటే మిమ్మల్ని ఒక ఇన్వెస్టర్ అంటారు. ఈ ఇన్వెస్టింగ్ ద్వారా వచ్చిన ప్రాఫిట్స్ ఆర్ లాస్‌ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఎల్‌టీసీజీ, ఇంకొకటి ఎస్‌టీసీజీ. ఎల్‌టీసీజీ అంటే ఏంటి అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ ఎస్‌టీసీజీ అంటే ఏంటి అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఎల్‌టీసీజీలో ఏంటి అంటే మీరు తీసుకున్న షేర్స్‌ని 1 ఇయర్ అంతకంటే ఎక్కువ మీరు హోల్డ్ చేసుకొనుంటే దాన్ని ఎల్‌టీసీజీ కేటగరీ కింద పెడతారు. అలా కాకుండా 1 ఇయర్ కంటే తక్కువ గాని మీరు ఉంచుకుంటే దాన్ని ఎస్‌టీసీజీ కేటగరీ కింద ఉంచుతారు. అయితే ఈ ఎల్‌టీసీజీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్‌లో గాని మీకు 1,00,000 రూపీ కంటే ఎక్కువ ప్రాఫిట్ పర్ యానమ్ వచ్చింది అంటే, సో 1,00,000 కంటే మీకు ఎంతైతే ఎక్కువ ప్రాఫిట్ వస్తుందో దాని మీద మీరు 10% ఇన్‌కమ్ టాక్స్ కట్టాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు ఎస్‌టీసీజీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్‌లో గాని 1,00,000 రూపీస్ కంటే ఎక్కువ ప్రాఫిట్ సంపాదిస్తే, ఆ 1,00,000 కంటే ఎంతైతే ఎక్కువ సంపాదించారో పర్ యానమ్ దాని మీద మీరు 15% ఇన్‌కమ్ టాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో, ఇది ఒక ఇన్వెస్టర్ పే చేయాల్సిన టాక్స్ అనేది. అది లాంగ్ టర్మ్ అయితే 1,00,000 పైన ఎంత సంపాదిస్తే దాని మీద 10% టాక్స్ పే చేయాలి. అలాగే అది షార్ట్ టర్మ్ గాని అయ్యుంటే 1,00,000 పైన ఎంత సంపాదిస్తే దాని మీద 15% పే చేయాల్సి ఉంటుంది పర్ యానమ్. నెక్స్ట్ ట్రేడింగ్‌ని కూడా 2 టైప్స్‌గా డివైడ్ చేయొచ్చు. ఒకటి స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్‌కమ్, ఇంకొకటి నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్‌కమ్. మనం ఈక్విటీ ఇంట్రాడే చేసినప్పుడు మనకి వచ్చే ప్రాఫిట్స్‌ని స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్‌కమ్ కింద కన్సిడర్ చేస్తారు. అలాగే మనం ఎఫ్&ఓ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌ని బోత్ ఇంట్రాడే అండ్ ఓవర్ నైట్ ఎలా చేసినా గాని ఎఫ్&ఓలో మాత్రం ట్రేడింగ్ చేస్తే అది నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్‌కమ్ కిందకి కన్సిడర్ చేస్తారు. సో, స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్‌కమ్ కింద ఓన్లీ ఈక్విటీ ఇంట్రాడే మాత్రమే కన్సిడర్ చేస్తాము. అండ్ నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్‌కమ్‌లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అది ఇంట్రాడేలో చేసినా, ఓవర్ నైట్ చేసినా గాని నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్‌కమ్ కింద కన్సిడర్ చేస్తారు. సో, ఈ స్పెక్యులేటివ్ అండ్ నాన్ స్పెక్యులేటివ్ అనేవి ఎక్కడ యూజ్ అవుతాయంటే లాసెస్‌ని మనం ఎలా క్యారీ ఔట్ చేయొచ్చు అనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు నేను చెప్తాను. అయితే ఈ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్‌కమ్ ఆర్ నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్‌కమ్ ఈ రెండిట్లో ఏ టైప్ ఆఫ్ ఇన్‌కమ్ అయినా గాని మీ టోటల్ ఇన్‌కమ్‌కి అంటే మీకు వచ్చే సాలరీ అండ్ అదర్ బిజినెస్ ఇన్‌కమ్ ఇంకేమైనా ఉంటే అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏమైనా వస్తే అది అండ్ రెంటల్ ఇన్‌కమ్ అండ్ ఇంకా వేరే టైప్ ఇన్‌కమ్స్ ఏమైనా ఉంటే వీటన్నిటిని కూడా కలిపి ఆ మొత్తానికి గాను మీరు ఇన్‌కమ్ టాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ టాక్స్ మీరెంత పే చేయాలి అనేది మీకు వచ్చే ఇన్‌కమ్ అనేది ఏ స్లాబ్‌లో ఉంటుందో ఆ స్లాబ్‌లో ఎంత ఉంటే అంత పే చేయాల్సి ఉంటుంది. సో, ఆ స్లాబ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది మీ టోటల్ ఇన్‌కమ్. టోటల్ ఇన్‌కమ్ అంటే మీకు స్పెక్యులేటివ్ ఇన్‌కమ్, నాన్ స్పెక్యులేటివ్ ఇన్‌కమ్, మీకు బిజినెస్ నుంచి వచ్చిన, రెంటల్ నుంచి వచ్చిన, బ్యాంక్ ఇంట్రెస్ట్ నుంచి వచ్చిన ఆర్ మీ సాలరీ నుంచి వచ్చిన ఇది మీ టోటల్ ఇన్‌కమ్ అవుతుంది. సో, ఈ టోటల్ ఇన్‌కమ్‌కి గాను మీకు ఎంత ఇన్‌కమ్ టాక్స్ అనేది వాళ్ళు చార్జ్ చేస్తారనేది ఇక్కడ చూద్దాం. సో, ఫస్ట్ అప్ టు 2.5 లాక్ మీకు టోటల్ ఇన్‌కమ్ 2.5 వరకు ఉంటే, ఆ 2.5 వరకు గాను మీరు ఇన్‌కమ్ టాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు.
అలా కాకుండా మీకు 2.5 నుంచి 5 లాక్స్ ఉంటే దానికి 5%, అలాగే 5 to 7.5 lakh ఉంటే దానికి 10%, అలాగే 7.5 నుంచి 10 lakh ఉంటే దానికి 15%, అలాగే 10 to 12.5 lakh ఉంటే దానికి 20%, అలాగే 12.5 నుంచి 15 lakh ఉంటే దానికి 25%, అండ్ ఫైనల్లీ 15 lakhs పైన ఎంత ఉన్నా ఇది కూడా లాక్స్, 15 lakhs కంటే ఎంత ఎక్కువ ఉన్నా దానికి 30% పే చేయాల్సి ఉంటుంది. సో ఇది స్లాబ్స్ గురించి. అండ్ ఇందులో మీరు ఒక విషయం క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీకు ఒకవేళ 8 lakhs ఇన్‌కమ్ ఉంది అనుకోండి. సో ఈ 8 lakhs‌కి గాను మీరు ఏ స్లాబ్ కిందకి వస్తారంటే ఈ 7.5 to 10 lakhs స్లాబ్ కిందకి వస్తారు. సో మీరు ఫస్ట్ 2.5 lakh గాను టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 2.5 to 5 lakhs మధ్యలో అంటే 2.5 lakhs‌కి గాను మీరు 5%, అలాగే నెక్స్ట్ 5 to 7.5 అంటే ఇంకొక 2.5 గాను మీరు 10%, అండ్ 7.5 నుంచి 8కి మధ్యలో అంటే 0.5కి గాను మీరు 15% పే చేయాల్సి ఉంటుంది. సో మీ ఇన్‌కమ్ అనేది 7.5 to 10 lakh ఈ స్లాబ్ కిందకి వచ్చినా గానీ మీరు టోటల్ పే చేయాల్సింది ఈ 15% కాదు. ఫస్ట్ స్లాబ్ నుంచి మీ కేటగిరీ ఏ స్లాబ్ వరకు ఉందో అంతవరకు పే చేయాల్సి ఉంటుంది. సో ఈ మొత్తాన్ని నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ ఎగ్జాంపుల్‌ని ఒకసారి క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. సో ఒక ఎక్స్ పర్సన్‌కి ఎల్‌టీసీపీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గాను 2 lakhs రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అలాగే ఎస్‌టీసీజీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గాను 1,50,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఈ ఫస్ట్ ఎల్‌టీసీపీలో 1 lakh రూపీస్ కంటే ఎక్కువ ఎంతైతే వచ్చిందో అంటే ఇంకొక 1 lakh వచ్చింది. సో ఆ 1 lakh గాను మనం 10% అంటే 10,000 రూపీస్ ఇన్‌కమ్ టాక్స్‌లా కట్టాలి. అలాగే ఎస్‌టీసీజీలో 1 lakh రూపీ కంటే ఎక్కువ ఎంతైతే వచ్చిందో అంటే 50,000 వచ్చింది. సో ఈ 50,000 గాను 15% అంటే 7,500 రూపీస్ మనం టాక్స్‌గా కట్టాలి. ఇవి ఇన్వెస్టింగ్ చేయగా వచ్చిన ప్రాఫిట్. ఇవే కాకుండా అతనికి సాలరీడ్ ఇన్‌కమ్ 3 lakhs రూపీస్ ఉంది. అలాగే ట్రేడింగ్ చేయడం వల్ల అతనికి 1 lakh రూపీ ప్రాఫిట్ వచ్చింది. అండ్ స్పెక్యులేటివ్ ఆర్ నాన్ స్పెక్యులేటివ్ ఏదైనా టైప్ కానీ ట్రేడింగ్‌లో అయితే 1 lakh రూపీస్ వచ్చింది. అండ్ సాలరీడ్ ఇన్‌కమ్ 3 lakhs వచ్చింది. టోటల్‌గా అతని ఇన్‌కమ్ 4 lakh రూపీస్ వచ్చింది. సో ఈ 4 lakh గాను అతను టాక్స్ ఎలా కడతాడో చూద్దాం. సో ఈ ఎక్స్ పర్సన్ ఏ స్లాబ్ కిందకి వస్తాడు అంటే 2.5 to 5 lakh స్లాబ్ కిందకి వస్తాడు. అంటే 5% ఆన్ 1.5 lakh ఇతను పే చేయాల్సి ఉంటుంది. సో టాక్స్ ఆన్ 5% ఆన్ 1.5 lakh ఎంత అవుతుంది? 7,500 అవుతుంది. సో టోటల్‌గా ఇతను పే చేసిన టాక్స్ ఎంత అంటే ఎల్‌టీసీపీలో 10,000 పే చేశాడు. ఎస్‌టీసీపీకి గాను 7,500 పే చేశాడు. అండ్ అతనికి వచ్చిన స్పెక్యులేటివ్ అండ్ నాన్ స్పెక్యులేటివ్ టోటల్ ఇన్‌కమ్‌కి గాను 7,500 రూపీస్ పే చేశాడు. సో మొత్తం 25,000 ఇతను టాక్స్‌లా పే చేశాడు. అండ్ ఈ ఎగ్జాంపుల్‌లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్లాబ్ 2.5 to 5 lakh ఈ స్లాబ్ ఏదైతే ఉందో దానికి గాను మాత్రమే 5% ఆన్ 1.5 lakh మాత్రమే అతను టాక్స్ పే చేశాడు. ఫస్ట్ 2.5 lakh గాను అతను ఏ టాక్స్ పే చేయలేదు. సో ఇది స్లాబ్స్ గురించి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఎక్స్ పర్సన్‌కి గాను ఈ సాలరీ మాత్రమే కాకుండా ఇంకేమైనా అదర్ బిజినెస్ ఇన్‌కమ్ కానీ ఆర్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏమైనా వస్తే కానీ, అదే కాకుండా రెంటల్ ఇన్‌కమ్ కానీ ఇంకెలాంటి టైప్ అయినా ఇన్‌కమ్ ఉంటే ఈ మొత్తానికి కూడా మనం ఈ స్పెక్యులేటివ్ అండ్ నాన్ స్పెక్యులేటివ్ ఈ రెండిటికి కలిపేసి టోటల్ ఇన్‌కమ్ చేసి ఆ టోటల్ ఇన్‌కమ్ ఎంతైతే ఉంటుందో అది ఏ స్లాబ్‌కి చెందుతుందో దానికి మనం ఇన్‌కమ్ టాక్స్ అనేది కాలిక్యులేట్ చేస్తాం. అయితే ప్రతి బిజినెస్ గాను బిజినెస్ ఎక్స్‌పెన్సెస్ కింద కొంత డిడక్షన్స్ అనేవి జరుగుతుంటాయి. అయితే ఈ ట్రేడింగ్‌లో బిజినెస్ ఎక్స్‌పెన్సెస్ కింద డిడక్ట్ చేయగలిగేవి ఏమైనా ఉంటే అవేంటి అంటే ఇంటర్నెట్ చార్జెస్, టెలిఫోన్ చార్జ్, బ్రోకర్స్ కమిషన్ అండ్ డీమ్యాట్ అకౌంట్ చార్జెస్. సో వీటిని మనం బిజినెస్ ఎక్స్‌పెన్సెస్ కింద చెప్పి ఆ చార్జెస్‌ని మన టోటల్ ఇన్‌కమ్‌లోంచి తీసేసి మిగిలిన ఇన్‌కమ్‌కి గాను మనం టాక్స్ పే చేస్తే సరిపోతుంది. అయితే మనకి ట్రేడింగ్‌లో మొత్తం లాభాలు మాత్రమే కాకుండా లాస్‌లు కూడా వస్తాయి. సో ఈ లాస్ వచ్చిన దాన్ని మన టోటల్ ఇన్‌కమ్ మీద ఎలా సెట్ ఆఫ్ చేయొచ్చు అంటే మనకి ట్రేడింగ్‌లో స్పెక్యులేటివ్ లాసెస్ అంటే ఏంటి? ఈక్విటీలో మనం చేసే ట్రేడింగ్‌కి గాను మనకి వచ్చే లాసెస్ వీటిని మనం 4 ఇయర్స్ క్యారీ చేయొచ్చు. అంటే ఈ 4 ఇయర్స్‌లో మనకి వచ్చే ఇన్‌కమ్‌కి గాను ఈ లాస్‌ని సెట్ ఆఫ్ చేసి ఆ మిగిలిన ఇన్‌కమ్‌కి గాను మనం టాక్స్ పే చేస్తే సరిపోతుంది. అండ్ ఈ స్పెక్యులేటివ్ లాస్ అనేది ఓన్లీ అగైన్స్ట్ స్పెక్యులేటివ్ గెయిన్స్ మీద మాత్రమే మనం సెట్ ఆఫ్ చేయడానికి కుదురుతుంది. నాన్ స్పెక్యులేటివ్ దాని మీద ఈ స్పెక్యులేటివ్ లాస్ అనేది సెట్ ఆఫ్ చేయడానికి కుదరదు. అంటే మీకు అదర్ స్పెక్యులేటివ్ గెయిన్స్ ఇంకేమైనా ఉన్నా కానీ వాటి మీద ఈ స్పెక్యులేటివ్ లాస్ అనేది సెట్ ఆఫ్ చేయొచ్చు. అది ట్రేడింగ్ నుంచే కానివ్వండి, ఇంకేదైనా అదర్ టైప్ ఆఫ్ స్పెక్యులేటివ్ గెయిన్ ఉంటే దాని మీద అయినా కానివ్వండి సెట్ ఆఫ్ చేయొచ్చు.
అయితే నాన్ స్పెక్యులేటివ్ లాసెస్‌ని ఎలా సెట్ ఆఫ్ చేయొచ్చు అంటే, మనకి ఎనీ అదర్ బిజినెస్ ఇన్‌కమ్ ఎక్సెప్ట్ సాలరీ ఇన్‌కమ్ ఇన్ ద సేమ్ ఇయర్. అంటే ఆ ఇయర్‌లో మనకి వచ్చిన ఎనీ అదర్ బిజినెస్ ఇన్‌కమ్, సాలరీ ఇన్‌కమ్ కాకుండా ఏమైనా అదర్ బిజినెస్ ఇన్‌కమ్ ఉంటే, దాని మీద మనం ఈ నాన్ స్పెక్యులేటివ్ లాస్ అనేది సెట్ ఆఫ్ చేయొచ్చు. సో, అవి ఏమేమి అయ్యుండొచ్చు అంటే, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్, రెంటల్ ఇన్‌కమ్, క్యాపిటల్ గెయిన్స్ ఇలాంటి బిజినెస్ ఇన్‌కమ్స్ మీద వచ్చిన గెయిన్స్ మీద మనం నాన్ స్పెక్యులేటివ్ లాస్ అనేది సెట్ ఆఫ్ చేయొచ్చు. బట్ ఆ ఎర్నింగ్స్ అనేవి ఆ ఇయర్‌కి మాత్రమే సంబంధించి ఉండాలి. అలా కాకుండా ఈ నాన్ స్పెక్యులేటివ్ లాసెస్‌ని మనం 8 ఇయర్స్ క్యారీ చేయొచ్చు. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే స్పెక్యులేటివ్ లాసెస్‌ని మనం 4 ఇయర్స్ ఎలా అయితే క్యారీ చేస్తున్నామో, నాన్ స్పెక్యులేటివ్ లాసెస్‌ని కూడా మనం 8 ఇయర్స్ క్యారీ చేయొచ్చు. బట్ మనం నాన్ స్పెక్యులేటివ్ లాసెస్‌ని ఓన్లీ నాన్ స్పెక్యులేటివ్ ఎర్నింగ్స్ మీద మాత్రమే సెట్ ఆఫ్ చేయడానికి కుదురుతుంది ఈ 8 ఇయర్స్‌లో. 1 ఇయర్‌లో చేయాలనుకుంటే ఇంతకు ముందు చెప్పినట్లు ఏదైనా అదర్ బిజినెస్ ఇన్‌కమ్ ఉంటే దాని మీద సెట్ ఆఫ్ చేయొచ్చు. అలా కాకుండా 8 ఇయర్స్ దీన్ని క్యారీ చేస్తూ ఇంకేమైనా నాన్ స్పెక్యులేటివ్ గెయిన్స్ ఉంటే వాటి మీద మనం సెట్ ఆఫ్ చేయొచ్చు. సో, ఇది మనకి ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్‌లో వచ్చిన లాస్‌ని మనకి టోటల్‌గా వచ్చిన ఇన్‌కమ్‌లో ఎలా సెట్ ఆఫ్ చేసుకోవాలి అనే దాని గురించి. సో, ఇది టోటల్‌గా ఇన్‌కమ్ టాక్స్ మనం ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్‌లో మనకి వచ్చిన లాభాలకి ఎంత ఇన్‌కమ్ టాక్స్ పే చేయాలి అనేది. సో, ఈ వీడియో మొత్తం మీద మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.